ఆర్టీ 2008 ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనావాసాలకు ఎంత దూరంలో అందుబాటులో ఉండాలి? 1 కిలోమీటర్. విద్యా హక్కు చట్టం 2009లో ఉన్న అధ్యాయాలు సెక్షన్లు ఎన్ని? 7 అధ్యాయాలను 38 సెక్షన్లు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం 2009 ప్రాథమిక పాఠశాల ఒక సంవత్సరంలో కనీసం ఎన్ని రోజులు పనిచేయవలసి ఉంటుంది? 200 రోజులు. బాలబాలికలకు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సవరణ ఏది? 86. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడానికి ఏ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు? 21A. జాతీయ అక్షరాస్యత మిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1988. సర్వశిక్ష అభియాన్ ఎప్పుడు ప్రారంభమైంది? 2000-2001. మధ్యాహ్న భోజన పథకం మొదట ప్రారంభించిన రాష్ట్రం? తమిళనాడు. మూల్యాంకనం నిరంతర సమగ్రంగా జరగాలని ప్రతిపాదించింది ఏది? ఆర్టీ 2009. భారతదేశ భవిష్యత్ ఆ దేశ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని ప్రతిపాదించిన కమిషన్ ఏది? కొఠారి కమిషన్. 10 మౌలిక అంశాలను సూచించిన విద్యా విధానం? 1986 జాతీయ విద్యా విధానం. నూతన విద్యా విధానం ప్రవేశపెట్టబడిన సంవత్సరం? 1986. ప్రాథమిక పాఠశాల స్థాయికి సంబంధించిన విద్యార్థి వయస్సు ఎంత? 4 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు. 6 నుంచి 14 ఏళ్ల వయసున్న బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెబుతున్న ఆర్టికల్ ఏది? 21A. ఏ రాష్ట్రంలో విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లను 21 నుంచి 26% పెంచారు? రాజస్థాన్. విద్యాలయాల్లో మాతృభాషతో పాటు భాషేతర అంశాలు కూడా బోధించాలి అని సూచించిన కమిటీ ఏది? కొఠారి కమిషన్. బోధన పూర్వదశలో మొదటి మార్గం ఏది? లక్ష్య నిర్ణయం. విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో తయారు చేశారు? 2000. జాతీయ విద్యా విధానం ప్రకారం బోధన లక్ష్యాలు ఎన్ని స్థాయిల్లో ఉండాలి? 3 స్థాయిలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.